వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజున ఉదయాన్నే లేవగానే దురదృష్టకరమైన సంఘటన. కర్నూలు బస్సు ప్రమాదంలో మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గోళ్ళవారిపల్లి గ్రామం నుంచి గోళ్ళ మాలకొండయ్య గారి ఇంట్లో పెను విషాదం. వారి కొడుకు, కోడలు, మనమరాలు, మనవడు మొత్తం కూడా నలుగురు కూడా బస్సు ప్రమాదంలో ఆ కుటుంబంతో పాటు ఇంకొక కుటుంబం కూడా ఉన్నారు మా నియోజకవర్గం నుంచి. అదృష్టవశాత్తు వారు బయటపడ్డారు, కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశాడు కాకపోతే కుటుంబం బయటకు రాలేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు గారు నన్ను దగ్గరుండి కుటుంబానికి అండగా ఉండమని చెప్పడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో ఈ రోజున మనం అబ్బాయి వాళ్ళ అమ్మని, తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా ఇద్దరిని కూడా అక్కడికి పంపించి ఆ DNA ఐడెంటిఫికేషన్ అవసరమైతే అదొకటి, తర్వాత అక్కడ కూడా ఏ బస్సులో నుంచి ఏ కుటుంబం అయితే బయటపడిందో అబ్బాయి అతను కూడా అక్కడే ఉన్నాడు, బస్ దగ్గరే ఉన్నాడు. అతను కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ బస్ దగ్గరే ఉండి అక్కడే ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంది. అదంతా అయిన తర్వాత ఈ కుటుంబానికి నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే గోళ్ళవారిపల్లి నుంచి ప్రజలు కానీ, మన గోళ్ళవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మండల నాయకులు కూడా అందరు కూడా ఈ కుటుంబానికి అండగా ఉండి సంతాపం తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. మనవడి పేరు శశాంత్, మనవరాల పేరు మన్విత. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్నారు, టూర్కి వెళ్ళిండ్రు. బెంగళూరులో సేల్స్ మ్యాన్ కంపెనీలో చేస్తారు. సేల్స్ మ్యాన్ కంపెనీలో ఈ మధ్య ఊరికి వారం అయింది వచ్చి, పోయిన ఆదివారం ఇక్కడ ఉన్నారు. దీపావళికి బెంగళూరు వెళ్ళింది. బెంగళూరు నుంచి మనవడ పేరేమో శశాంత్, మన్విత, అమ్మాయి పేరు అనుష, కూతురు పేరు, తమ్ముడి పేరు రమేష్. చిన్న వయసు. ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలంలోని చాకలకొండ పంచాయతీ గోళ్ళవారిపల్లి గ్రామం మాది. ఈ గ్రామంలో గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటిలో విషాదం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర దగ్ధంలో మన గ్రామస్తులు ఒక ఫ్యామిలీకి సంబంధించిన గోళ్ళ మాలకొండయ్య కుమారుడు రమేష్, వాళ్ళ భార్య, పిల్లలు నలుగురు ఆ బస్సులో దగ్ధమయ్యారు. ఆ బస్సు దగ్ధమైన దాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా గోళ్ళవారిపల్లి గ్రామానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి స్పందించి పోలీసు బందోబస్తుతో వాళ్ళని అక్కడ తీసుకొని పోయేదానికి ఏర్పాటు చేసి మంచిగా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబానికి అందరూ సంతాప దినాలుగా తెలియజేస్తున్నారు. గోళ్ళ మాలకొండయ్య కుమారుడు రమేష్ అనే అబ్బాయి బెంగళూరులో హిందుస్థాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి ఊరు వెళ్ళాలని పిల్లల్ని, భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్ళి తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ వస్తా దానికి అగ్ని తగులుకొని మంటలు వేసి బస్సు కాలిపోయింది. అందులో కాలిపోయారు రమేష్. అందువల్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు తగిన సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.